షర్మిలను తీసుకురావడం, షర్మిల రావడం ద్వారా ఇవాళ ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైన పరిస్థితి. ఇవాళ మొత్తం ఫేడ్ అవుట్ అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొంతవరకు తెర మీదకి వచ్చింది. ఇదే అంశం మీద మా ప్రతినిధి కన్నబాబు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి రోల్ ప్లే చేయబోతోంది అన్నది మనం చూసుకుంటే ఫస్ట్ మనకు పాజిటివ్ పాయింట్స్ ఒకసారి మాట్లాడుకుందాం. కన్నబాబు, ఎట్లా చూడాల్సి ఉంటుంది? వైఎస్ షర్మిల రావడంతో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వచ్చినట్టేగా? ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సమయంగా తనకి ఇప్పటికే చాలా మంచి పేరు ఉన్నటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేపడుతూ ఏదైతే బస్సు యాత్ర ఉన్నాయండి లేదా కొన్ని రకాల సభలు ఉన్నాయండి. ఈ సభల వల్ల వైఎస్ షర్మిల వెనకాతల ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో లేదా వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆత్మలు మిత్రులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా వైఎస్ షర్మిల వెనుక నడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సార్. అదేవిధంగా ఏదైతే ఉమ్మడి విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి చాలా చోట్ల ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎవరైతే టికెట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ లో పోటీ చేసింది. వీళ్ళందరికీ కూడా కొంత వైఎస్ ఇప్పటికే ఆ చోట్లలో కొన్ని ప్లేసులు కూడా ప్లేస్మెంట్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించే పరిస్థితి. ఇంకొక తీసుకుంటే కనుక ఒకప్పుడు ఏదైతే పునర్విభజన తర్వాత గడ్డకాలం పట్టినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వం వైపు తీసుకొచ్చే విధంగా షర్మిల తన యాక్షన్ రియాక్షన్ కూడా పూర్తి స్థాయిలో ప్లాన్ చేసినట్టు కనుక కూడా కనిపిస్తుంది. రైట్. కనుక మరొక అంశం చూసుకుంటే ఇవాళ ప్రధానంగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ అందుకంటే ముందు కానీ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి మంత్రులుగా మాజీ మంత్రులుగా రకరకాల పదవుల్లో పనిచేసిన వాళ్ళంతా కూడా గత కొంతకాలంగా సైలెంట్ అయ్యి ఇటీవల కాలంలో యాక్టివ్ అయిన పరిస్థితి. దీనివల్ల కొంతవరకు మెరుగుపడే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కానీ టీడీపీలో కానీ లేదా జనసేనలో కానీ ఏ పార్టీల్లో వాళ్ళ మనుషులు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన అనంతరం ఎవరైతే వీళ్ళంతా ఒక్కొక్క డ్యూటీకి చేరుకున్నారో వాళ్ళంతా కూడా అందులో టికెట్లు ఆశించి టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా షర్మిల వెనుక ఇవాళ నడుస్తున్నటువంటి పరిస్థితి సార్. అయితే కొంతమంది పేరుగా బయటకు వచ్చి చేస్తున్నారు, మరికొంతమంది బ్యాక్గ్రౌండ్ నుండి నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే షర్మిల చేస్తున్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వీళ్ళంతా ఆకర్షణీయులు అవుతున్నారు. రెండో విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు తను చేసినటువంటి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించిందో అదే తరుణంలో వైఎస్ షర్మిల కూడా అదే పొజిషన్ లో తీసుకెళ్తున్నారు ఒకే ఒక నమ్మకంతో వీరంతా కూడా ఆమె వాళ్ళ వెనక నడక సాగించడం కూడా కొనసాగుతుందనే పరిస్థితులు అయితే కనబడుతున్నాయండి. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూని కూడా గడిచిన కొద్ది రోజుల కింద రేవంత్ రెడ్డి కూడా విశాఖపట్నం చేరుకొని అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖచ్చితంగా మేము ఆపుతీరుతో మాకు ఇక్కడ గెలిచే అవకాశం కనీసం 30 సీట్లు ఎమ్మెల్యే సీట్లు లేదా ఒక 5 సీట్లు ఎంపీ సీట్లు గెలిపిస్తే కనుక ఏపీలో స్టీల్ ప్లాంట్ ఇష్యూని కూడా మేము ఆపే ప్రయత్నం కూడా చేస్తామంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కూడా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కొంత పుంజుతుందని చెప్పవచ్చు సార్. రైట్. కనుక ఇంకొక ప్రధానమైన అంశము ఇవాళ కడపకు రాహుల్ గాంధీ రావడము, వైఎస్ఆర్ ని మేము ఎప్పుడూ నెగిటివ్ గా చూడలేదు, ఆయనకు మేము సహకరించామే తప్ప ఎప్పుడు ఆయనకు అడ్డంకులు చెప్పలేదు అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడడం. మరోవైపు ఇవాళ విదేశాల్లో ఉన్న వైఎస్ విజయమ్మ షర్మిలను గెలిపించండి అంటూ వీడియో రిలీజ్ చేయడం, ఈ రెండు కూడా ప్లస్ పాయింట్ గా మారబోతున్నాయా కాంగ్రెస్ పార్టీకి? అవును సార్, ఖచ్చితంగానే చెప్పొచ్చండి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల పర్యటించినప్పటికీ కూడా ఇవాళ కడపకు వెళ్ళి అక్కడ ఆయన సమాధి దగ్గర నివాళులర్పించి అనంతరం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డిని మేము ఎప్పుడు కూడా చాలా పెద్ద స్థానం కల్పించాము, అలాగే గొప్ప స్థానంలోనే మేము చూసాము. ఎప్పుడు కూడా ఆయన నెగిటివ్ గా చూడలేదు. తను అడిగినటువంటి ప్రతి సంక్షేమాన్ని కూడా మేము పూర్తి స్థాయిలో ఇటు రాహుల్ మేము చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు తనకి మాకు ఉన్నటువంటి సన్నిహితాన్ని 10 మందికి చెప్పి అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో సీనియర్ నాయకులతో అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ వైఎస్ షర్మిల కూడా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ వైఎస్ షర్మిలని గెలిపించడం కూడా తన చెప్పడం ఒక చర్చనీయాంశంగా మారింది సార్. అదే విధంగా చూసుకుంటే విదేశాల్లో ఉంటున్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి భార్య అయినటువంటి వైఎస్ విజయమ్మ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తల్లి అయినటువంటి విజయమ్మ ఈ రోజు ఒక వీడియోని రిలీజ్ చేయడం కొంత తీవ్ర కలకలం అయితే అనిపింది సార్. ఏదైతే కడపని ఏదైతే పులివెందులలో పోటీ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిలకు తమ మద్దతు ప్రకటిస్తున్నానో అలాగే ఖచ్చితంగా
తన ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, లేదా వైఎస్ రాజశేఖర రెడ్డిని ఏ విధంగా అయితే వీళ్ళంతా కూడా జీవించి తనను సక్సెస్ చేశారో, తనకి సపోర్ట్ చేశారో, వారంతా కూడా వైఎస్ షర్మిలాని తన అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలంటూ కూడా తమ ప్రార్థించడం కూడా ఆ ఒక వీడియో చాలా కలకలం రేపించి చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పక్క తండ్రి చనిపోయినటువంటి స్థితుల తర్వాత కొన్ని రాజకీయాల్లో మార్పులు చేర్పులు రావడం చూసాము. అదే విధంగా ఏదైతే వైఎస్ జగన్ కి సానుకూలంగా ఉంటానో వైఎస్ఆర్ జగన్ కి సానుకూలంగా ఉంటుందనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ సిపిలో ఒక్కసారి ఈ యొక్క ఒక 30 సెకండ్స్ వీడియో తీవ్ర కలకలం రేపింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజశేఖర ఆశయాలను తనదైన స్థాయిలో తీసుకెళ్లి వైఎస్ షర్మిల అయినా కాబట్టి వైఎస్ షర్మిలాని ఖచ్చితంగా మీరు అందరూ ఓటు వేసి గెలిపించాలంటూ కూడా ఆమె రిలీజ్ చేసినటువంటి ఆడియో వీడియో కూడా చాలా స్పష్టంగా మనం చూడొచ్చు సార్. అదే విధంగా ఏదైతే తను చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది కాస్త కూడా కొంత వైఎస్ఆర్ సిపి మీద కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశం కూడా ఉండబోదంటూ కూడా కొంతమంది సీనియర్ నాయకులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కాన్స్టెన్సీ ఏదైతే ఉందో ఎంపీ కాన్స్టెన్సీ మొత్తం ప్రజలందరూ కూడా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎలా అయితే ఆశీర్వదించారో, ఎలా అయితే తనని ప్రేమించారో, ఎలా అయితే తనని ఒక మంచి నాయకుడిగా చేశారో, అదే విధంగా తన కూతురు కూడా తన కొన్ని ఆడియో కొన్ని వీడియో రిలీజ్ చేయడం కూడా కొంత తీవ్ర కలకలం అయితే రేపించారు. రైట్ కనుబాబు, మనకు టైం ఎక్కువ లేదు, క్విక్ గా చెప్పాల్సి ఉంటుంది. మనం ఒక 3 మైనస్ పాయింట్ల గురించి కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన చేశారు, ఇవాళ ఆ టైంలో రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల గురించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పుడు పట్టించుకోలేదు అనే ఒక కోపం ఇప్పటి వరకు ఉండింది. మరి 10 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉండబోతోంది? అది మట్టికి 100% నిజమని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ వల్లే అని చెప్పి సోనియా గాంధీ డైరెక్ట్ గా వేదికలో చెప్పడం, ఆ తర్వాత మన అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలవడం, ఆ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అసలు మూకుముడిగా తుడిచిపెట్టిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఏదైతే షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత తనని కొంత ఆదరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకప్పుడు గడ్డుకాలం గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వైఎస్ షర్మిలాని తీసుకురావడంతో కొంత పాజిటివ్ వేవ్ అయితే రన్ అవుతుంది సార్. అయినప్పటికీ కూడా ఏపీ ప్రజలు దాన్ని మర్చిపోతారా లేదా దాన్ని మనసులో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని దూరం పెడతారా అనేది మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరికొద్ది 2 రోజుల్లో. కాబట్టి వాళ్ళు పోటీ చేసినటువంటి స్థానాల్లో ఎవరెవరు గెలవబోతున్నారు, ఎవరెవరు ఓడిపోతున్నారు అనేది ఆ క్లారిటీని బట్టి కొంతైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళని దగ్గరికి అసలు చేర్చుకుంటారా లేదా దూరం పెడతారనే విషయం అయితే మనం చూడొచ్చు. రైట్ కనుబాబు, ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. షర్మిల గత అసెంబ్లీ ఎన్నికల టైంలో తెలంగాణలో తిరుగుతూ నేను తెలంగాణ బిడ్డను, నేను ఖమ్మం బిడ్డను అని చెప్పి చెప్పుకున్న పరిస్థితి. ఇవాళ వచ్చి నేను ఆంధ్రప్రదేశ్ బిడ్డను, నేను కడప బిడ్డను అని చెప్పి చెప్పుకుంటున్నారు. ఈ మాటలు జనం నమ్మే అవకాశం ఉందా? మొదట్లో కొంత హాస్యాస్పదంగానే అనిపిస్తారు. ఎందుకంటే తను తెలంగాణలో ప్రచారం చేసిన ప్రతిసారి కూడా నేను తెలంగాణ బిడ్డని, నేను ఖమ్మంలో పుట్టి పెరిగానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి ఆ పరిస్థితుల్లో తెలంగాణ బిడ్డగా తను పేరు పొందినటువంటి ఆ పరిస్థితుల్లో ఒక్కసారిగా పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో విస్తృత పర్యటన అయితే చేసింది, సుడియాల పర్యటన అయితే చేసింది. ఆ కొద్ది రోజుల పాటు కూడా తనకి ఎవరు అంటే తను ఆశించినటువంటి స్థాయిలో ఇక్కడ ఎవరు తనని దగ్గరికి చేర్చుకోకపోవడం కొంత ఇబ్బందికర వాతావరణం అనిపించారు. తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా పర్యటించినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూని అది ఏవైతే ఆయా జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా అవి సద్దుమడుగుతాయా లేదా అనేది పక్కన పెడితే కనుక ఆ ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని పాయింట్అవుట్ చేసుకుని వాటిని వేదికగా ఇక్కడికి తెలంగాణలో తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఆ ఇష్యూ మీద ఇక్కడ మాట్లాడించడం కొంత ఆసక్తి తెచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ పెట్టిగా పేరు పొందినటువంటి వైఎస్ షర్మిలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ బ్రహ్మరథం పడతారా అంటే అది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు సార్. ఎందుకంటే 2-3 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ఆ పోలింగ్ జరగబోతున్నాయి. ఈ పోలింగ్ లో తన కూడా ఒక ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ ప్రాంతంలో తన ఓటు వేసి గెలిపించినటువంటి ఆ మరుక్షణమే మనం అది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనని నమ్ముతున్నారు అనే ఒక వాక్యం ఇచ్చి మనం అనుకోవచ్చు సార్. మనం రైట్ ఫైనల్ గా మరొక మైనస్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సి ఉంది. పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 4.5-5 నెలల్లో
ఎన్నికల్లోనే ఇవాళ ఫెయిల్యూర్ చాలా ఇష్యూస్లో ఇవాళ పూర్తిగా స్థాయిలో అమలు చేయలేని పరిస్థితి. మేము ఇప్పటికే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. ఈ రకంగా పక్క రాష్ట్రంలోనే ఫెయిల్యూర్ అయింది అనే ఒక అభిప్రాయం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చే అవకాశం ఉందిగా. సార్, ఎందుకంటే ఖచ్చితంగా చూసుకుంటారు పొరుగు రాష్ట్రాలు అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నటువంటి తెలంగాణ, ఏపీ రెండు కలిసి ఉన్నటువంటి పరిధిలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు సక్సెస్ గా అయ్యి తర్వాత పునర్విభజన తర్వాత రెండు విడిపోవడం, ఆ తర్వాత ఇప్పుడు వైఎస్ షర్మిల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, అయితే మీరన్నట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కొంత వైఫల్యం చెందిందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్ముతున్న పరిస్థితిలో దాని ఇంపాక్ట్ ఏపీ మీద కూడా పడే అవకాశం కూడా లేకపోలేదు సార్. ఎందుకంటే ఖచ్చితంగా తెలంగాణలో చేయలేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ సీఎం గా బాధ్యత తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఏ రకంగా అయితే కొంత ఫెయిల్యూర్ అయ్యంటూ వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఎఫెక్ట్ కూడా ఏపీ మీద పడే అవకాశం కూడా ఉండకపోలేదు సార్. ఖచ్చితంగా ఎఫెక్ట్ కూడా ఏపీ మీద ఉండొచ్చేమో అన్న అనుమానం కూడా కొంత సీనియర్లు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి ఉందండి. కానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మేము 30 స్థానాలు గెలుచుకుంటాం అంటే కూడా షర్మిల ధీమా అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ కన్నబాబు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు ప్లస్ పాయింట్స్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా నెగిటివ్ పాయింట్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆమె గతంలో ఇటీవల కాలంలో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నేను ఇక్కడే తెలంగాణ బిడ్డను అని చెప్పనంటూ తెలంగాణలో పోయి చెప్పుకున్న పరిస్థితి. అక్కడ చెప్పిన మాటలు మళ్ళీ ఇప్పుడు వచ్చి సేమ్ మాటల్ని కొద్దిగా మార్చేసి ఇవాళ నేను ఆంధ్ర బిడ్డను, కడప బిడ్డను అని చెప్తున్న పరిస్థితి. అటువంటి నాయకురాలని ఇవాళ నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఏ రకంగా జరగబోతోంది, అక్కడి ప్రజలు నిజంగా నమ్మబోతున్నారా అన్న విషయం కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, మరి ఇది ఇంతవరకు రాజకీయ పార్టీలకు ఉన్న 6 ఫ్యాక్టర్స్ ఏవి ఇంపాక్ట్ చూపెట్టబోతున్నాయి రాజకీయ పార్టీల మీద.